మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏంది ఇట్లా మాట్లాడారు మీరు? ఒకసారి కొంచెం ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి, మీకు అర్థమవుతుంది. 2,500 రూపాయలు ఇష్యూ కావచ్చు, పెన్షన్ ఇష్యూ తులం బంగారం కావచ్చు. తులం బంగారం సరే, అప్పుడు 6 సందర్భం. ఇప్పుడు తులం బంగారం ఆనాడు ప్రకటించినాడు 50,000, అది ఇలా 1,50,000 అయింది. ఇప్పుడు ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మీ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లలో ఉన్న మెయిన్ అంశాల గురించి ప్రస్తావిస్తూ మీరు 2,500 విషయం కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, అలాగే తులం బంగారం గురించి మాట్లాడదు. ఎందుకంత జలకెందుకు తులం బంగారం అంటే? అసలు మీరు చెప్పాల్సిన మాట ఇదేనా? 50,000 మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 50,000 రూపాయలు తులం ఉంది, ఇప్పుడు 1,50,000 అయింది, ఏ నుంచి తెస్తామనేసి. బంగారం రేటు ఒక్క తీరుగుంటుందా ఎప్పుడన్నా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా అనేసి 50,000కే ఉంటుందా బంగారం? అంటే ఇవాళ బంగారం ధర పెరిగింది కాబట్టి మీరు తులం బంగారం బాజాబ్తా చెప్పారు, ఇంకా తులం బంగారం ఇచ్చుడే లేదనేసి. పాపం ఆడోళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా ఎక్కువ అట్రాక్ట్ అయిన విషయం ఏం తెలుసా? మహిళలకి 2,500 రూపాయలు ఒకటి, రెండోది ఇంట్లో చదువుకునే పిల్లలకు, డిగ్రీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్న విషయం ఒకటి. ఇంకా మెయిన్ బాగా ఇంపాక్ట్ చూపించింది ఏంది అని అంటే ఈ తులం బంగారం విషయం. ఎందుకంటే పేదింటి బిడ్డల పెళ్ళిళ్ళు అయితే సరే 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా తులం బంగారం వస్తుంది కదా అన్న చెప్పడంతో వాళ్ళు ఆలోచించలే, వీళ్ళు తులం బంగారం ఇంతకీ చైన్ రూపంలో ఇస్తారా, ఉంగరం రూపంలో ఇస్తారా, లేకపోతే 18 క్యారెట్ ఇస్తారా, 24 క్యారెట్ ఇస్తారా, 22 క్యారెట్ ఇస్తారా? వీళ్ళు ఏది క్లారిటీ చెప్పలేదు కదా. అనవసరంగా మనం భ్రమలో పడుతున్నామేమో అనేది ఆలోచించలే. అక్కడే దెబ్బ కొట్టిరు చూడు. అంటే మన నమ్మకం మీద దెబ్బ కొట్టడం అంటే ఏంది? ఇప్పుడు ఏంది, ఓట్లు వేయించుకున్న తర్వాత కాలం కాస్త గడిపిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? బంగారం లేదు, గింగారం లేదు, బంగారం ధర మస్తు పెరిగింది కాబట్టి బంగారం ఇచ్చే ముచ్చటే లేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము 300-400 కోట్లు ఇచ్చి నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేసిరట కదా. ఒకసారి అడుగుండ్రి, 300-400 కోట్ల నిధులు విడుదల చేసినాం అంటారు కదా, ఏం చేసిరా పైసలు పెట్టి అనేసి ఒక్కసారి వాళ్ళని అడుగుర్రి. ఇప్పుడు అడుగుండ్రి, తులం బంగారం ఏంది మరి అయ్యాలో చెప్పిరు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి అడగండి. ధర పెరిగింది కాబట్టి ఇస్తలేమాట. నిజంగానే ఈయనేమో ముఖ్యమంత్రి అంటారు కదా, మాట తప్పము మడిమ తిప్పము, ఎందుకోనంటే హజారుద్దీన్ని మంత్రిని చేసి తీసుకొస్తా అనేసి మీకు 2023 ఎలక్షన్ల ముందు నేను హామీ ఇచ్చిన కదా, ఓడిపోయినా కూడా నేను మంత్రి పదవి ఇచ్చి తీసుకొచ్చిన అని చెప్తారు కదా. అంటే మీ దాంట్లోకేమో ఓడిపోయినా మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారము హామీ ఇచ్చారు కదా, అది మాత్రం ఇయ్యరు. మరి ఇదెందుకు నిలబెట్టుకోరు? మీరు మాట తిప్పరు మడమ తిప్పరు కదా, మరి ఎందుకు ఇస్తలేరు తులం బంగారము?